రాజకీయాల్లో గెలుపోవటంలు సహజం. ఓసారి ఓడిపోవడం మరోసారి గెలవటం అనేది వెరీ కామన్ కూడా. ఆ మాత్రం ఆలోచన లేకుండా ఆయన విషయంలో అలా వ్యవహరించడం ఇప్పుడు పొలిటికల్ గా పెద్ద ఇష్యూ అవుతోంది. ఎంత కాదనుకున్నా ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఆయన పెద్ద దిక్కు. పార్టీలకు అతీతంగా అందరూ అదే అనుకుంటారు. అలాంటి నేతను ఉత్తరాంధ్రకే తలమానికంగా భావించే ఉత్సవాల్లో తక్కువ చేసి చూడటంపై జరుగుతున్న రచ్చ తక్కువేం కాదనిపిస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన విషయంలో జరిగిన తప్పిదం ఏంటి? సిరిమాను సంబరాల్లో వివాదం, అడుగడుగున సత్యబాబుకి అవమానం. ఆనవాయితీని పట్టించుకోలేదా? బొత్సను కావాలని టార్గెట్ చేశారా? బొత్స సత్యనారాయణ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఉమ్మడి ఏపీ నుంచి నేటి విభజిత ఏపీ దాకా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఆయన అనుసరిస్తున్న పొలిటికల్ పంథా అలాంటిది. అందుకేనేమో రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు సైలెంట్ అయిపోయినా ఆయన మాత్రం పట్టుని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులు డబుల్ డిజిట్ ఓట్లు తెచ్చుకోవడమే గగనమైన వేళ 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా 40,000 ఓట్లు తెచ్చుకుని సత్తా చాటారు బొత్స. ఆ తర్వాత వైసీపీలో చేరి మంత్రిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా మరొకసారి తన పవర్ చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే తూర్పు కాపు నాయకుడిగా ఉత్తరాంధ్ర రాజకీయాలకి పెద్ద దిక్కుగా మారిపోయారు. అయితే కూటమి వేవ్ లో 2024 ఎన్నికలు మరొకసారి ఆయనకి షాక్ ఇచ్చాయి. చీపురుపల్లిలో ఓటమి చెందడం కాస్త నిరాశపరిచింది. అయితే ఆ వెంటనే జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై తన పట్టు తగ్గలేదని నిరూపించుకున్నారు సత్యబాబు. రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఆయన ఇమేజ్ ని ఈ ఎన్నికలు మరింత పెంచాయన్న అభిప్రాయం ఉంది. అధికారంలో ఉన్నా లేకున్నా జిల్లా రాజకీయాలని ఒడిసి పట్టడం బొత్స స్టైల్. రాష్ట్ర స్థాయిలో ఆయన బిజీగా ఉంటే జిల్లా స్థాయిలో ఆయన మేనల్లుడు చిన్న శ్రీను చూసుకుంటారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నా ఇక్కడ మాత్రం ఈ మామా అల్లుల హవానే నడుస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. అలాంటి సత్యబాబుకి ఉత్తరాంధ్ర కొంగు బంగారంగా పిలుచుకునే పైడి తల్లి అమ్మవారి సిరిమాను సంబరాల్లో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయనే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కనీస ప్రోటోకాల్ పాటించలేదట అధికారులు. ఆయనేం సాదాసీదా నాయకుడు కాదు, శాసన మండలి ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ కలిగిన వ్యక్తి. అలాంటి నాయకుడు ఆనవాయితీగా సిరిమాను ఉత్సవాల్లో పాల్గొనేందుకొస్తే అధికారులు కనీస గౌరవం ఇవ్వలేదనే ముచ్చట పొలిటికల్ గా పెను దుమారం రేపుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఎదుర్కోని అవమానాలు ఈ ఏడాది ఉత్సవాల్లో చూశారట బొత్స. అసలు విషయం ఏంటంటే 1993లో డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికైన దగ్గర నుంచి తన బ్యాంకు ప్రాంగణంలోనే వేదిక ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే కుటుంబ సమేతంగా పైడితల్లి అమ్మవారి సిరిమాను దర్శించుకోవడం బొత్సకి అలవాటు. కలిసొచ్చిందో మరేమిటో ఆయనకు అదొక ఆనవాయితీగా మారింది. మొన్నటి వరకు ఆయన చేతుల్లో ఉన్న డీసీసీ ఇప్పుడు టీడీపీ చేతికి వెళ్లిపోవడంతో సీన్ రివర్స్ అయింది. డీసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తన పట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 30 ఏళ్లకు పైగా బ్యాంకు ప్రాంగణం నుంచే సిరిమాను చూస్తున్న బొత్సకు ఈసారి అవకాశం ఇవ్వలేదంట. తన బ్యాంకు ప్రాంగణం నుంచి తనతో పాటు పాలకవర్గం మాత్రమే పండుగను తిలకిస్తారని తేల్చి చెప్పేశారట కిమిడి నాగార్జున. దీంతో బొత్స తొలిసారిగా డీసీసీబీ ప్రాంగణం నుంచి కాకుండా తన వేదికని మరో ప్రదేశానికి మార్చాల్సొచ్చింది. శాసనమండలిలో విపక్ష నేత హోదాలో ఉన్న బొత్సకి అదే డీసీసీబీ రోడ్లో ఖాళీ ప్రదేశాన్ని కేటాయించారు అధికారులు. ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేసి పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగను దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేశారు. అయితే ఒకవైపు వర్షం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం. తూతూ మంత్రంగా సాగిన ఏర్పాట్లు బొత్సను మరింత అవమానపరిచేలా చేశాయట. బొత్స తన కుటుంబంతో కలిసి కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలడం కలకలం రేపింది. బొత్సతో పాటు ఆయన తమ్ముడు మాజీ ఎమ్మెల్యే అప్పల నర్సయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు సైతం వేదిక మీద నుంచి కింద పడిపోయారు. అక్కడే ఉన్న పోలీసులకు ఒక చిన్నారికి తీవ్ర గాయాలు కాగా ప్రమాదం నుంచి బయటపడ్డారు బొత్స. దీంతో ఆయన విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రతిసారి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించే బొత్సకు ఆలయ మర్యాదలు దక్కుతుంటాయి. ఈసారి మండలి విపక్ష హోదాలోనూ ఆయనకు అవకాశం ఇవ్వలేదట అధికారులు. సాధారణ క్యూలైన్లో రావాలని సూచించారట. దీంతో సాధారణ భక్తులతోనే కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారట బొత్స. గత 30 ఏళ్లలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి పరిస్థితి చూడలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతుంటే ఇదంతా బొత్స టార్గెట్ గా జరుగుతోందని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే గౌరవం లేకుండా ఇంత చులకనగా వ్యవహరించడం పట్ల తూర్పు కాపు నేతలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట.
ఇక్కడే కాదు, సిరిమాను ఉత్సవాలకి ముందే బొత్స సొంత ఇలాకా చీపురుపల్లిలో చెలరేగిన అలజడి సైతం ఇప్పుడు చర్చనీయాంశం. స్థానిక జమ్ముపేటలో దేవీ నిమజ్జనం సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రోజు మిడ్నైట్ 12ంటికి ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు 100 మంది వైసీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకోవడం పెను దుమారం రేపింది. అడ్డుపడ్డ మహిళల పట్ల కూడా ఖాకీలు విచక్షణారహితంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కూడా 20 మందిపై కేసులు నమోదు కాగా అందులో వైసీపీ వాళ్లే ఎక్కువగా ఉండటం పొలిటికల్ గా విమర్శలకు తావిచ్చింది. ఇదంతా బొత్స టార్గెట్ గా చేస్తున్న రాజకీయమని మండిపడుతోంది వైసీపీ. మండలిలో అడుగడుగునా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఆయనను అవమానించారని ఆరోపిస్తోంది. ఉత్తరాంధ్రలో హుందా రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన బొత్స విషయంలో ఇలాంటి పద్ధతి మంచిది కాదని ఆయన అభిమానులు, అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.